హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అభిషేక్ ప్రొడక్ట్స్. ఇది మన ఫస్ట్ వీడియో తెలుగు లాంగ్వేజ్లో పోస్ట్ చేస్తున్నా. ఈ వీడియోలో మనం చూద్దాం ఎలా వేరే ప్రకార్ ఐడి కార్డ్ స్టిక్కర్స్ తయారు చేయాలి, వేరే ప్రకార్ బ్యాడ్జెస్ ఉంది ఇది ఎలా తయారు చేయాలి, వేరే వేరే ప్రకార్ కీ చైన్స్ ఉంది ఇది ఎలా తయారు చేయాలి, తర్వాత ఇది యోయో స్టిక్కర్స్ కూడా ఉంది మన దగ్గర. ఈ యోయో స్టిక్కర్స్కి రౌండ్ షేప్ స్టిక్కర్స్ వస్తుంది. ఈ రౌండ్ షేప్ స్టిక్కర్స్ ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ ఈ ఐటమ్ తయారు చేయాలి ఫస్ట్ మీకు ఏమేమి మషిన్స్ కావాలి. ఫస్ట్ మషిన్ మీకు కావాలి ఒక ఇంక్జెట్ ప్రింటర్, ఏదైనా ఇంక్జెట్ ప్రింటర్, ఎప్సన్లో, హెచ్పిలో, బ్రదర్లో, నార్మల్ ఒరిజినల్ ఇంక్ యూజ్ చేయాలి. సెకండ్ మీకు కావాలి ఒక కోల్డ్ లామినేషన్ మషిన్. థర్డ్ మీకు కావాలి ఒక రోటరీ కటర్. ఫోర్త్ మీకు కావాలి ఒక డై కటర్, వేరే వేరే ప్రకార్ డై కటర్ ఫర్ వేరే వేరే టైప్ ఐటమ్స్. ఈ మొత్తం మషినరీస్కి మీకు పర్చేస్ చేయాలి, బై చేయాలి అంటే ఇది మన వెబ్సైట్ ఉంది www.abhishekid.com. ఈ వెబ్సైట్లో మీకు జస్ట్ లైక్ అన్ ఈ-కామర్స్ వెబ్సైట్, మీరు ఆన్లైన్ ఆర్డర్ చేస్తే మీకు హోమ్ డెలివరీ కూడా వచ్చేస్తుంది అక్రాస్ ఇండియా, ఎనీవేర్ ఇన్ ఇండియా. అండ్ in case you guys are not comfortable with my Telugu, or in case you don't know Telugu language, you can watch the same video in Hindi and English, the link for which is in the description below. And in case you want to buy any of these items that I've shown you, that I'm going to show in this video, you can purchase it from our website www.abhishekid.com, and the link for which is also in the description below. So the video start chedam. Complete explanation of how to make ID card stickers, keychain stickers, badge stickers in Telugu language. ఇప్పుడు మేము చూపించబోతున్నది మీకు ఐడి కార్డ్ సెటప్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడి కార్డ్ సెటప్. ఇది ఒక ఐడి కార్డ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడి కార్డ్. ఇది ఈ మోడల్లో ఉంటుంది, ఇది ఈ మోడల్లో ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడి కార్డ్. ఇవి డై కటర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడి కార్డ్ మెటీరియల్ కూడా ఉంది. మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడి కార్డ్స్ కూడా దీంట్లో మేకింగ్ అవుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ కీ చైన్స్. ఇది డిఫరెంట్ టైప్. ఇది ఇంకో డిఫరెంట్ టైప్. ఇవన్నీ మీకు డిఫరెంట్ టైప్ కటింగ్ డై కటర్స్ ఉన్నాయి. ఇవి మీకు ఇది బ్యాచెస్, డిఫరెంట్ టైప్ బ్యాచెస్ సార్. ఇది మీకు ఇది యోయో కటింగ్, మీకు ఐడి కార్డ్కి హ్యాంగ్ చేసుకునే యోయోస్ సార్. ఇది డిఫరెంట్ టైప్, ఇది డిఫరెంట్ టైప్. 2 వెరైటీస్ 3 వెరైటీస్ దొరుకుతాయి దీంట్లో మీకు. దీని తర్వాత మీకు సెటప్ ఐడి కార్డ్ మేకింగ్ ఎలా చేస్తారో మీకు చూపించబోతున్నాము. ఎప్సన్ ప్రింటర్, దీంట్లో ప్రింట్ తీసుకొని మీకు ప్రింట్ తీసిన తర్వాత మీకు ఇది కోల్డ్ లామినేషన్ మిషన్, ఇండియన్ మేకింగ్ మిషన్ సార్. ఇది మీకు దీంట్లో లామినేట్ చేసిన తర్వాత కటింగ్ చేసి, ఇది రోటరీ కటర్. దీంట్లో రోటరీ కటర్లో కటింగ్ చేసేసి తర్వాత మీకు డై కటింగ్లో కట్ చేస్తే ఏ సైజ్ కావాలో ఆ సైజ్ డిఫరెంట్ సైజెస్ కటింగ్ అవుతుంది సార్. ఇది దీని తర్వాత మీకు ప్రింట్ తీసి చూపిస్తాం సార్. మీకు ఇది ఫోటో పేపర్ సార్, ఫోటో స్టిక్కర్ పేపర్. ఇది దీంట్లో సింగిల్ సైడ్ ప్రింటింగ్ అవుతుంది. ప్రింటింగ్ అయిన తర్వాత కోల్డ్ లామినేషన్ చేసేసి డై కటింగ్ చేసుకోవడానికి ముందు మీరు రోటరీ కటర్లో కటింగ్ చేసుకోవాలి సింగిల్. తర్వాత మీకు డై కటింగ్ ఎనీ సైజ్ ఏదైనా ఉంటే ఆ సైజులో డై కటింగ్ అయిపోతుంది సార్. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడి కార్డ్, కీ చైన్, బ్యాచెస్, కటింగ్ సైజెస్ సార్. ఇది మీకు ఐడి కార్డ్ డిజైన్ సెటప్ సార్. ఇది మీకు ఇలా డిజైన్ సెట్ చేయాలి అంటే మీకు సిస్టంలో ముందు సెట్ చేసుకోవాలి సార్. సిస్టంలో సెట్ చేసుకున్న తర్వాతనే మీకు ప్రింట్అవుట్ తీసుకొని మీకు డై కటింగ్ అయినా రోటరీ కటర్ అయినా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు డిఫరెంట్ ఫార్మాట్స్, డిజైన్స్ మొత్తం రెడీగా ఉన్నాయి సార్. మీకు కావాలి అంటే అది వాట్సాప్లో మీకు సెండ్ చేస్తాం సార్ మేము. డిఫరెంట్ ఆఫ్ ఇది సైజెస్ సార్. ఇది మా దగ్గర రెడీగా ఉంది డిజైన్స్ మొత్తము. మీకు కావాలంటే వాట్సాప్లో పంపించేస్తాము. ఇది ముందు మీకు ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మీకు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది సార్. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇదైతే ఉందో మీకు లామినేషన్ చేసిన తర్వాత కటింగ్ కోసం మార్కింగ్ ఇచ్చారు సార్. ఇక్కడ 4 సైడ్
మీకు సైజ్ ఐడి కార్డ్ సైజ్ అయితే 5486 ఉంటుంది సార్. 5486 తర్వాత మీకు 5 mm మధ్యలో గ్యాప్ ఇస్తాను సార్. అది 5 mm గ్యాపింగ్ ఎందుకు అంటే మీకు డై కటింగ్కి ఈజీగా ఉంటుంది, ప్లస్ రోటరీ కటింగ్కి కూడా ఈజీగా ఉంటుంది. మీకు సెంటర్ A4కి సెంటర్లో ఉండే లైన్ మీకు రోటరీ కటింగ్ అవుతుంది సార్. తర్వాత మీకు డై కటింగ్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. దానికి డై కటింగ్కి కంపల్సరీ 3 mm గ్యాప్ కావాలి సార్. ప్రతి కార్డ్కి కంపల్సరీ 5 mm గ్యాప్ ఉండాలి సార్ 4 sides. అది ఉంటేనే మీకు డై కటర్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, రోటరీ కటర్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఐడి కార్డ్ కూడా పర్ఫెక్ట్గా మీకు షేప్ వస్తుంది సార్. ఇది ప్రాసెస్ సార్. ఇప్పుడు మనము చూడబోతున్నాము కోల్డ్ లామినేషన్ ఎలా చేయబోతున్నాము. ఈ మిషన్తోని కోల్డ్ లామినేషన్, ఇది కోల్డ్ లామినేషన్ మిషన్, ఇది కోల్డ్ లామినేషన్ ఫిలిం. మీకు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఇది కోల్డ్ లామినేషన్ ఫిలిం, ఇది 125 మైక్రాన్ గ్లాజీ ఫిలిం ఉంటుంది. ఇది వన్ సైడ్ గ్లాజీ ఉంటుంది, నెక్స్ట్ సైడ్ మీకు గమ్మింగ్ ఉంటుంది. ఇది 13 inches 13.5 inches రోల్ ఉంటుంది, అప్ టు 50 meters రోల్ ఉంటుంది. ఇది టోటల్గా మీకు దీంతో లామినేషన్ ఎలా చేయాలో ఈ మిషన్లో చూపిస్తాను మీకు. ఈ మిషన్లో లామినేషన్ చేయాలి అంటే మీకు ఫస్ట్ ఫోమ్ బోర్డు కావాలి. ఇది 5 to 6 mm ఫోమ్ బోర్డు ఉంటుంది. ఆ ఫోమ్ బోర్డు తీసుకొని మీరు మిషన్లో ఇన్సెట్ చేయాలి. ఇన్సెట్ చేసిన తర్వాత మీకు కోల్డ్ లామినేషన్ చేయాలి. ఇన్సెట్ చేసిన తర్వాత ప్రెషర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. లైట్గా, హెవీగా ఉండొద్దు, నార్మల్గా ఉండొద్దు, మీడియం ప్రెషర్ ఉండాలి. ఎక్కువ ప్రెషర్ ఉంటే మీకు ఫోల్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీకు లామినేషన్ చేసి చూపిస్తాను. ఇది మేము ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్. ఇది A4 సైజ్ కన్నా కొద్దిగా పెద్దగా ఉంటుంది. A4 సైజ్, ఇది A4 సైజ్, ఇది A4 సైజ్ కన్నా కొద్దిగా ఫిలిం పెద్దగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు కోల్డ్ లామినేషన్ చేయడం చూపిస్తాను. ముందు మీకు ఫస్ట్ టాప్లో ఒక 1/2 inch 1 inch ఇలా క్రీజింగ్ చేసుకోవాలి. క్రీజింగ్ చేసుకున్న తర్వాత ఫోమ్ బోర్డుకి మీకు ఇది పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని కొద్దిగా రోలర్ని మూవ్ చేస్తే పర్ఫెక్ట్గా పేస్ట్ అవుతుంది. తర్వాత మీకు ఇదేనది డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ప్రింటింగ్ డాక్యుమెంట్ ఐడి కార్డ్ది, ఇది ఇలా ఇన్సెట్ చేయాలి. ఇన్సెట్ చేసిన తర్వాత ఈ రిలీజ్ పేపర్ కొద్దిగా లాగేసి హ్యాండిల్ మూవ్ చేయాలి మీరు. ఇది కోల్డ్ లామినేషన్ ప్రాసెస్. ఇది మీకు కోల్డ్ లామినేషన్ అయిపోయింది. కోల్డ్ లామినేషన్ అయిపోయిన తర్వాత ఇది మీకు వాటర్ ప్రూఫ్ అయిపోయింది. వాటర్లో వేసిన ఏమీ ఖరాబ్ కాదు. ఇది దీంట్లో మీకు ఇప్పుడు గ్లాజీ ఫినిషింగ్ కూడా ఉంటుంది దీంట్లో. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మనం రోటరీ కటర్ ఎలా యూజ్ చేయాలి, రోటరీ కటర్ ఎలా పని చేస్తుంది అది చెప్పబోతున్నాను నేను మీకు. రోటరీ కటర్లో మీకు రోటరీ కటర్ ఎందుకు అంటారు అంటే ఇది రోటరీ కటర్లో రొటేట్ అయ్యే బ్లేడ్ ఉంటుంది కాబట్టి మీకు పర్ఫెక్ట్గా కట్ అవుతుంది. ఇది రొటేటింగ్ బ్లేడ్ ఇది. ఓకే, ఈ రొటేటింగ్ బ్లేడ్తోని మీకు 1 mm నుంచి మీకు కటింగ్ అవుతుంది. నార్మల్ 1 mm నుంచి కటింగ్ అవుతుంది. దీంట్లో మీకు 70 GSM పేపర్ నుంచి 500 GSM పేపర్ వరకు కట్ అవుతుంది. థిక్నెస్ 500 GSM థిక్నెస్ పేపర్. ఓకే, ఇది కటింగ్ ఎలా చేస్తుందో మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి. స్పీడ్గా వర్క్ అవుతుంది. దీంట్లో పర్ఫెక్ట్ కటింగ్ అవుతుంది, షార్ప్ కటింగ్ అవుతుంది. ప్లస్ దీంట్లో 1 mm థిక్నెస్ వరకు కట్ అవుతుంది సార్. మీకు ఎప్పుడైనా మిస్ అయినా కొద్దిగా కూడా క్రాస్ అయ్యి వచ్చి ఉంటే పేపరు 1 mm థిక్నెస్ వేరే కటర్లలో మీకు కటింగ్ కాదు. దీంట్లో అయితే మీకు పర్ఫెక్ట్గా 1 mm కటింగ్ కూడా అయిపోతుంది. ఇది చూడండి, ఇది 1 mm థిక్నెస్ కటింగ్ దీంట్లో అయినది. ఇది సార్ 1 mm థిక్నెస్. ఇది మీకు రోటరీ కటర్ సెంటర్, ఐడి కార్డ్ సెంటర్ కటింగ్ చేస్తున్నాను సార్ నేను. ఇది 2 పార్ట్ చేసుకొని దీని తర్వాత నెక్స్ట్ డై కటర్లో కట్ చేసేది మీకు చూపిస్తాను.
ఇంతకు ముందు జరిగింది ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎప్సన్ ప్రింటర్లో ప్రింట్ తీసుకున్నాము. ఇలా ప్రింట్ తీసుకొని తర్వాత మీకు కోల్డ్ లామినేషన్ మిషన్లో కోల్డ్ లామినేషన్ చేసాము. లామినేషన్ చేసిన తర్వాత మీకు థర్డ్ స్టెప్ మీకు రోటరీ కటర్లో కటింగ్ చేసాము. ఇలా చేసిన తర్వాత ఇది ఫైనల్ స్టెప్. ఇప్పుడు డై కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. డై కటింగ్ ప్రాసెస్ ఇలా ఇన్సెట్ చేయాలా, హెచ్ టు హెచ్ మీకు కలర్ టు కలర్ డైకి కరెక్ట్గా మ్యాచింగ్ చేయాలా. మ్యాచింగ్ చేసేసి హ్యాండిల్ కిందికి పుల్ చేస్తే చాలు, కటింగ్ అయిపోతుంది, ఫినిష్. ప్రతిదానికి అలైన్మెంట్ కంపల్సరీ ఉంటుంది, కలర్ టు కలర్ మ్యాచ్ చేయాలా. ఇది పర్ఫెక్ట్గా కటింగ్ అయిపోయింది. కటింగ్ ఇలా చేస్తారు, పర్ఫెక్ట్ కటింగ్. ఇది కటింగ్ అయిన తర్వాత లాస్ట్ మీకు ఐడి కార్డ్ హోల్డర్ పైన పేస్ట్ చేస్తున్నాము. వెనక రిలీజ్ పేపర్ ఉంటుంది, ఈ రిలీజ్ పేపర్ తీసేయాలా. కొద్దిగా తీసేసి మీరు ఇలా ఎడ్జ్ అలైన్మెంట్ చేసుకోవాలి. అలైన్మెంట్ చేసిన తర్వాత మీకు కొద్దిగా రిలీజ్ పేపర్ తీస్తూ వెళ్ళాలి. ఇది ఐడి కార్డ్ హోల్డర్ పేస్టింగ్ అయిపోయింది. ఇది ఐడి కార్డ్ ఫైనల్ స్టేజ్. దీని తర్వాత మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడి కార్డ్ సైజెస్ ఉంటుంది సార్. సేమ్ మెథడ్ ఇప్పటిదాకా యూజ్ చేసింది అంతే, సేమ్ ప్రింట్ ఉంటుంది, ఓన్లీ సైజెస్ డిఫరెంట్ ఉంటుంది మీకు. ఇది 4872 డై, దీంట్లో చిన్నగా సైజు ఉంటుంది. ఇది పార్దు డై కటర్ అంటారు, దీంట్లో యూజ్ అవుతుంది. ఇది దీనికి. సెకండ్ 3535 డై కటర్ అంటే ఇది మీకు రౌండ్లో ఉంటుంది. ఇది 3535 సైజ్ ఉంటుంది మీకు. డిజైన్ సిస్టంలో చేసుకున్న డిజైన్ మీరు ఇక్కడ కట్ అవుతుంది. తర్వాత మీకు 2740 డై కటర్, ఇది మీకు ఎలక్షన్ వర్క్కి చాలా యూజ్ వస్తుంది. ఇది మీకు టిఫిన్ కిచెన్, స్కూల్ టిఫిన్ కిచెన్స్కి, హోటల్స్కి చాలా యూజ్ వస్తుంది. 25x55 సైజ్ సార్ దీనిది. ఇది మీకు స్కూల్లో స్కూల్ గురించి స్కూల్కి మా స్టూడెంట్స్కి ఇస్తారు సార్. ఇది మీరు స్కూల్లో బ్యాచెస్ యూజ్ చేస్తుంది సార్. ఇది మీకు స్కూల్ బాయ్స్కి హెడ్ గర్ల్, హెడ్ ప్రొఫెసర్ దానికి యూజ్ చేస్తుంది సార్. దీంట్లోనే మీకు పెద్ద సైజు ఉంది, చిన్న సైజు ఉంది. పెద్ద సైజు ఇది సార్, ఇది 29x84 డై కటర్ సార్. ఇది లాస్ట్ మీకు ఇది యోయో కటింగ్ సార్. ఇది మీకు ఐడి కార్డ్కి ఆఫీస్ పర్పస్లో యూజ్ అవుతుంది. దానికి యూజింగ్కి మీకు ఇక్కడ స్టిక్కర్ పేస్ట్ అవుతుంది. దాని గురించి ఈ డై కటర్ 18x18 ప్లస్ 22x22 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి సార్. ఈ రెండు మీకు డిఫరెంట్ సైజెస్ సార్. ఇది దీనికి యూజ్ చేస్తారు. ఇది లాస్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎంక్వైరీ ఉన్నా మా కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి సార్. టైప్ చేసి పంపించండి, మీకు రిప్లై ఇస్తాము మేము. తర్వాత మీకు ఏదైనా ఐటమ్ ఈ చూపిస్తుంది, ఏదైనా ఐటమ్ పర్చేస్ చేయాలి అంటే మన వెబ్సైట్ ఉంది www.abhishekid.com. ఇక్కడ ఆ వెబ్సైట్ ఇక్కడ లింక్ ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు స్క్రీన్ లో చూడండి. ఈ వెబ్సైట్ విజిట్ చేస్తే మీరు ఏదైనా ఐటమ్ ఇది ఆన్లైన్ పర్చేస్ చేస్తే మీకు హోమ్ డెలివరీ కూడా వచ్చేస్తుంది. ఎక్కడైనా ఇండియాలో, ఆంధ్రాలో, తెలంగాణ, లేకపోతే ఎక్కడైనా ఇండియాలో మీరు ఉన్నారు అంటే అది హోమ్ డెలివరీ మీకు వచ్చేస్తుంది. ఇది మొత్తం ఆన్లైన్ కూడా సేల్ చేస్తాము మనం. తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంది మషిన్ మీద, ప్రాసెసింగ్ మీద, ఎలా యూజ్ చేయాలి అది అంటే మీరు మన వెబ్సైట్ లో ఎంక్వైరీ కొట్టండి, లేకపోతే కింద కమెంట్ బాక్స్ లో టైప్ చేసి పంపించండి. వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వండి, మనం మీకు వాట్సాప్ నుంచి కాంటాక్ట్ చేద్దాం.
ఇది మన వీడియో. మీరు ఏదైనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి మోటివేషన్ వస్తుంది. ఇంకా ఎలాబరేట్ వీడియోస్ చేయాలి, ఇంకా డీటెయిల్ గా వీడియోస్ చేయాలి, మనకు అది మోటివేషన్ వస్తుంది.